హాయ్ హలో అండి, నేను మీ నీరజ. బాగున్నారండి అందరూ? నేను బాగున్నానండి. నా వంటలన్నీ చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. ఇంక ఈరోజైతే ఒక మంచి స్పెషల్ కూరతో వచ్చినానండి. ఏం స్పెషల్ కూర అంటే, ఇప్పుడు మనకు సమ్మర్ కదండి, సమ్మర్లో కొంచెం కూల్గా మంచిగా ఉండాలి కదా, మనకి హీట్ బాగున్నప్పుడు కొంచెం ఈ కర్రీ చేసుకుంటే మనకు చాలా హెల్త్కి కూడా మంచిది, చలవ చేస్తుందండి ఈ కూర. నేనైతే సన్నంది కీర వస్తుంది కదండి, దాన్ని కర్రీ చేస్తున్నాను. ఒకసారి నేను చూపిస్తాను, అవి ఎట్లా ఉంటాయో కూడా చూపిస్తాను. చూడండి, ఇగో ఇట్లా ఉంటాయి. ఈ కీరతోని నేను కూర చేస్తున్నాను. ఇదేందండి కీరతోని కూర అంటే, ఇది బాగుంటుందండి టేస్టు. అంటే మరీ ఇట్లా మనము పెద్ద కీరలు ఉంటాయి కదా, ఆ టేస్ట్ కాకుండా ఇది మంచి కూర టేస్ట్ ఉంటుంది. సేమ్ బీరకాయ టేస్ట్ వస్తుందండి. ఇది మన బాడీకి కూడా మంచి చలవ చేస్తుంది. ఎండాకాలంలో చాలా మంచిదండి ఈ కూర ఎవరు చెప్పారంటే మా అమ్మమ్మ చెప్పింది. మా అమ్మమ్మ వండుతుంది, ఎందుకంటే సమ్మర్లో ఈ కూర వండి పెడితే బాగుంటుందమ్మా పిల్లలకైనా పెద్దలకైనా అని చెప్తుంది. అందు గురించి అనేసి నేను ఈ కూరని మీకు పరిచయం చేస్తున్నానండి. సమ్మర్ కదా ఇప్పుడు మనకి బాగుంటుంది, మన హెల్త్కి కూడా అనేసి దీనికి ఏమేం కావాలో చూద్దాం రండి. చూడండి, ఇప్పుడు మనం ఈ కీరలన్నీ ఇట్లా మంచి కట్ చేసుకోవాలి. ఎందుకంటే కట్ చేస్తే మళ్ళీ వీడియోలో ఎంత అవుతుంది అనేసి నేనైతే కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్టే. మళ్ళీ కూడా మీకు ఒకటి కట్ చేసి నేను చూపిస్తాను. ఏం లేదండి, మన ఇష్టం, సన్నమా లావా మన ఇష్టం. నేనైతే ఈ మోడల్ ఈ సైజు కట్ చేసుకున్నాను, ఇంతే. చాలా లేతగా ఉంటాయండి, బాగుంటాయి. ఇది కూర మనకి ట్రై చేయండి మీరు, మనకు చలవ చేస్తుంది మంచిగా. వేడి ఉన్న వాళ్ళకు చాలా మంచిది ఈ కూర, అందుకని చెప్తున్నా నేను. చెయ్యండి మీరు కూడా, చేసి ఎంజాయ్ చేయండి. చపాతీకైనా రోటీకైనా బాగుంటుంది మనకి ఇది. అట్లా కట్ చేసుకోవాలి, చూసిరా? ఓకేనా? ఈజీ అండి మనకి. ఇందులో ఆనియన్ వేయొద్దండి, ఆనియన్ వేస్తే కర్రీ టేస్ట్ ఉండదంతా, అందుకనే ఆనియన్ వేయొద్దు మనము. దీనికైతే మీరు కారం వేసుకుంటే కారం వేసుకోండి. నేనైతే పచ్చి మసాలా వేస్తున్నానండి. ఇది కూరకు సరిపడా పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి, దానికి సరిపడా ఒక 2-3 చెంచాల నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది మనం పౌడర్ చేసుకోవాలా. దానికి సరిపడా పసుపు, ధనియాల పొడి అండి, ఉప్పు, అంతే. కొంచెం ఆయిల్. కర్రీ చేద్దాం రండి. మనము స్టవ్ ఆన్ చేసుకున్నానండి. నేను కూరకు సరిపడా నూనె వేసుకోండి. మంచిగా నూనె వేసుంటుంది. మనం ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదండి. నేను 2 స్పూన్లు వేసినాను చాలు. నూనె ఎక్కువ ఉంటే కూడా మళ్ళీ బాగుండదు, ఎండాకాలం కదండి మనకి. సమ్మర్లో ఊకే దాహం వేస్తుంది నూనె వల్ల, అందుకనే వేసుకోవద్దు. దీంట్లో మనం కొద్దిగంత జీలకర్ర, టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వేస్తే మనకి. ఇవి చూడండి, ఇది మాత్రం మనం కచ్చా వెల్లుల్లి, పచ్చిమిర్చి 2 మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది నూనెలో వేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ పేస్ట్ అంతా మనకు టేస్ట్ అంతా ఈ పేస్ట్లోనే ఉంటుందండి. ఎంత బాగుంటుంది టేస్ట్ మనకి. అది మనం అనుకుంటాం కానీ అది కీరా స్మెల్ ఉండదండి. ఇది మీరు ట్రై చేసినాక మీకే తెలుస్తుంది. కీరా స్మెల్ అనేది ఉండదు, బాగుంటుంది. ఇంకా మంచిగా వేపుకోవాలి దీన్ని, పచ్చివాసన పోవాలి. నేను ఇందులోనే కొద్ది సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి. కూరకు సరిపడా సాల్ట్ వేసిన, మీ ఇష్టం, మీరు అట్లా వేసుకోండి, లేకపోతే మామూలుగా తర్వాత వేసుకోండి. ఎందుకంటే మిర్చి చేదు వస్తుంది అట్లా అనేసి ఫస్టే నేను సాల్ట్ వేసినలా. కొద్దిగంత పసుపు వేసుకుంటున్నా. ఇది కూడా 2 మనకు ఈ పచ్చివాసన పోవాలా, లేకపోతే మనం పచ్చిమిర్చి కూడా పచ్చివే వేసినాము కాబట్టి కొద్దిగా వేపుకోవాలి నూనెలో మంచిగా. నేను కుక్కర్ ఎందుకు పెట్టినా అంటే, 1-2 విజిల్లకి మంచిగా అయిపోతుంది కూర మనకి. బయట నార్మల్గా కడాయిలో వండుకోవచ్చు, మన ఇష్టం. కుక్కర్లో ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది కూర మంచిగా, అందుకే కుక్కర్లో వేస్తున్నాను నేను. ఇష్టం గిన్నెలు వండుకుంటే గిన్నెలు కూడా వండుకోవచ్చు. ఇది మంచిగా చూడండి నూనెలో మంచిగా వేగిపోయింది కదా మనకి. ఇప్పుడు ఈ టైంలో ఈ కీరలన్నీ వేసుకోవాలి మనం. ఫస్ట్ ఇది ఒకసారి కలుపుదాము.
మంచిగా ఇది కలుపుకుందాం మనము. ఒక ట్రిప్ అంతా కలుపుకున్నాక మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా వేసేస్తాను. ఎందుకంటే మంచిగా మనకు కలుసుకుంటాయి, ఎందుకంటే ఫుల్గా అయిపోయినాయి నాకు. అయినా కానీ ఏం కాదండి, కూర వండినాక దగ్గరికి అయిపోతుంది. తెలుసు కదా మీకు, ఆకుకూరలైనా ఇలాంటి కూరలైనా అంతే దగ్గరికి అయిపోతాయి. చూడండి ఇప్పుడు మనకు గ్యాస్ సిలిండర్ల కొలత కూడా అయిపోయింది కదండి మనకి. అందు గురించి అనేసి కొంచెం మనం కూడా కిచెన్లో కొంచెం ఇట్లా కుక్కర్లు అన్నీ వేసుకుంటే గ్యాస్ సేవ్ అవుతుంది మనకి. అంతే అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి, సరేనా? ఇదంతా మంచి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం మగ్గించుకోవాలి నూనెలో. మనం విజిల్ ఏం పెట్టట్లేదు, ఇట్లా పెట్టేసిన కొంచెం సిమ్లా ఒక 5 నిమిషాలు మంచి మగ్గించుకుందాం. చూసిరండి, ఫుల్ ఉండే కదా మనకి కూర, మనకి సగం కూర దిగిపోయింది. వాటర్ ఉంటుందండి మంచి కూరలో, బాగా వాటర్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మంచిగా అన్నీ మనకు పచ్చిమిర్చి అవన్నీ పేస్ట్ కూరకంతా మంచిగా నూనెలో మగ్గింది. ఈ టైంలో మనం ఏదైతే నువ్వుల పొడి గ్రైండ్ చేసుకున్నామో దీన్ని వేసుకుందాము. నువ్వుల పొడి ఎందుకు వేసుకుంటున్నామంటే ఈ కూరకు కొంచెము టెక్స్చర్ ఉంటుంది అన్నట్టు, వాటర్గా వస్తుంది కూర, అందుకని నువ్వుల పొడి యాడ్ చేసుకున్నాను. కొంచెము ధనియాల పొడి అంతే. చూడండి మంచిగా ఇదంతా కలుపుకోవాలి. ఇదేం కూర మీరు చూపిస్తుర్రు అని అనుకోవద్దు, ఎందుకంటే మన హెల్త్కి మంచిగా వేడి బాగా చేస్తుంది చూడండి. సమ్మర్లో ఈ కూర తింటే దెబ్బకు బాడీ సల్వ్ అయిపోతుంది, అందుకనే ఈ కూర నేను చూపిస్తున్నానండి మీకు. తప్పకుండా మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు నువ్వులు వేసినాం కాబట్టి కంపల్సరీ ఒక్క చుక్క వాటర్ వేసుకోవాలి మనము. కొద్దిగా అంతా ఇగో ఇంత కూడా ఏం లేండి, కొంచెం వేస్తున్నా చాలు. ఈ గరిటెతోనే ఒక గరిటె నీళ్ళు అనుకోండి, ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది. మళ్ళీ మనకి మసాలాలన్నీ కొంచెం కూరకు పట్టాలి కదా, అందుకే కొన్ని వాటర్ వేసిన నేను. చాలు, ఇంకా మనకు అవసరమే లేదు వాటర్. ఇక ఒక్క విజిల్ 2 విజిల్ పెట్టుకుందాం మనం. ఈ టైంలో మనము కొద్దిగంట సాల్ట్ చెక్ చేసుకుందాము. అన్నీ సరిపోయినాయండి నాకు, కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం మనం. మనకు ఒక 2 విజిల్ పెట్టుకుందామండి, ఎందుకంటే స్పీడ్గా విజిల్స్ వస్తాయి. పెద్ద విజిల్ వస్తే ఒకటే విజిల్ పెట్టుకోండి కుక్కర్కి. అది ఎందుకంటే మనకు కుక్కర్లు డిఫరెంట్ ఉంటాయి కూడా. కొన్ని విజిల్ ఏమో పెద్దగా వస్తుంది, కొన్ని విజిల్ ఏమో పైన వచ్చేస్తుంది కదా. ఇదేమో పైన వస్తుంది కాబట్టి నేను 2 విజిల్స్ పెట్టుకుంటున్నాను. మామూలుగా వేరే కుక్కర్ అయితే 1 విజిల్ పెట్టుకోండి సరిపోతుంది. ఈ కూర చాలా బాగుంటుంది, చలవ చేస్తుంది మన బాడీకి. ఈ సమ్మర్లో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ కదండి. ఎందుకు చూపిస్తున్నానంటే అందుకే చూపిస్తున్నాను, మన హెల్త్ ఇంపార్టెంట్ కదండి మనకి, అందు గురించి అనేసి. మీరు కూడా చేయండి, చేసి నాకు కామెంట్స్ చేయండి ఎట్లా ఉందనేసి. ఇప్పుడు మనకు ఈ సమ్మర్లోనే ఇవి దొరుకుతాయండి మనకు కీరాలు. మళ్ళీ నార్మల్ టైంలలో మనకు అంతగా కనిపించాయి ఉంటుండొచ్చు, కాకపోతే అంటే సమ్మర్లో చాలా ఉంటాయి ఇవి. అట్లా 2 విజిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతే బాగుంటుంది కూర. ఎంత ఉడకాలనో అంత ఉడికితేనే బాగుంటుంది కదండి, ఏ కర్రీ అయినా అంతే. మీ ఈ సమ్మర్లోనైతే చాలా దొరుకుతాయి మార్కెట్లో, చూడండి, చూసి మీరు కూడా తెచ్చుకొని వండుకోండి కదండి. మా అమ్మమ్మనైతే ఈ కర్రీ చేసి మంచి జొన్న రొట్టెలు లేకపోతే చపాతీలు ఎవరు ఏది తింటే అది చేసి ఈ కూర వేసిస్తుండే. సమ్మర్ వచ్చిందంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుందండి నిజంగా. కీరా స్మెల్ ఎక్కడ కూడా మనకు రాదు ఈ కూర, అందుకనే చెప్తున్నాను నేను ఇన్నిసార్లు. మీరు కూడా చేయండి, చేసి ఎంజాయ్ చేయండి. ఇది అయినాక చూపిస్తాను నేను. విజిల్ అంతా వెళ్ళిపోయింది కదా మనకి. చూడండి మన కూర సగంకి సగం అయిపోయింది, చూసిరండి. ఇట్లనే ఉండాలి, మంచి ఎక్కువ వాటర్ ఉంటే కూడా కూర బాగుంటుంది మనకి. మనం ఎంత వాటర్ వేసుకున్నామో ఈ గరిటెతోనే ఒక గరిటె నీళ్ళు వేసుకున్నాము, అంతకు మించి ఎక్కువ వేసుకోలేదు మనము. ఇట్లనే ఉండాలండి, మరీ గట్టిగా ఉంటే కూడా తినలేము కదా. ఇక మంచి ఉడికిపోయింది, ఎంతసేపు ఉడుకుతో లేతగా ఉందండి ఇది. అంతా ఉడికింది అంతే. మనం ఇప్పుడు అంతే సర్వ్ చేసుకోవడమే. చూడండి మన కూర ఎంత బాగా వచ్చిందో చూసి మీరు కూడా చేయండి కదండి. చలవ చేసే కూర అదే కదండి, దీని పేరు బాగుంటుంది కదా మనకి. ఎంత చలవ చేస్తుంది అంటే అంత చలవ చేస్తుంది మన బాడీకి. చాలామందికి కొంచెము ఊరికేనే ఈ సమ్మర్ వచ్చిందంటే వేడి అయిపోతూనే ఉంటుందండి. వేడి అయిందంటే అసలు ఇంకా ఏం చేయాలని అదొక పర్షన్ ఉంటుంది. అందు గురించి ఇలాంటి కూరలు కొంచెము
సమ్మర్లో తీసుకోండి, బాగుంటుంది కదండి. నేను టేస్ట్ చేస్తా. చూడండి కాలుతుందండి. బాగుంది, సూపర్ ఉంది. మీరు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి స్పెషల్ కూరలతోని నేను ఇంక వస్తూనే ఉంటానండి. మీకు కూడా మంచి కూరలు నేను పరిచయం చేస్తాను. ఇంకా మీకు ఏమైనా తెలిసిన కూరలు ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను చేస్తానండి. అంతే కదండి. బాయ్ అండి, బాయ్.